ఫ్రెండ్స్, చాలా మందికి నీ జాయింట్ పెయిన్స్ అన్నది ఉంటుంది. ఎస్పెషల్లీ నీ పెయిన్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. అథరైటిస్ వల్ల వాకింగ్‌లో కష్టం, మెట్లెక్కేటప్పుడు కష్టంగా ఉండడం, ఈవెన్ బాత్రూమ్‌కెళ్ళేటప్పుడు కూడా చాలా కష్టం అయిపోతుంది. ఇటువంటి సిట్యుయేషన్‌లోనే డాక్టర్స్ టీకేఆర్ సర్జరీ అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. టీకేఆర్ సర్జరీ అంటే టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఇప్పుడు ఈ టీకేఆర్ సర్జరీ అన్నది ఎందుకు చేస్తారన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా సార్లు ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్, ఫిజియోథెరపీ, ఇంజెక్షన్స్ ట్రై చేసి రిలీఫ్ లేకపోతే నీ జాయింట్ లో కార్టిలేజ్ అని ఒకటి ఉంటుంది. కార్టిలేజ్ ఫుల్ గా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడే బోన్ టు బోన్ రబ్ అవుతుంది. పెయిన్, స్వెల్లింగ్, డిఫార్మిటీ ఎక్కువగా అవుతుంది. ఈ స్టేజ్ లో ఉన్న పేషెంట్స్ కి ఏదైతే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారో అటువంటి వాళ్ళకి టీకేఆర్ సర్జరీ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టీకేఆర్ సర్జరీ చేశాక ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. కొంతమంది ఈ టీకేఆర్ సర్జరీ అంటేనే కాల్ కట్ చేసి పెడతారు అని చాలా మంది భయపడుతుంటారు. కానీ టీకేఆర్ లో ఓన్లీ డ్యామేజ్డ్ పార్ట్ ఏదైతే మన నీ ఉంటుంది కదా, పాడైపోయిన నీ జాయింట్ ని రిమూవ్ చేసి ఒక ఆర్టిఫిషియల్ జాయింట్ అంటే అది మెటల్ అండ్ ప్లాస్టిక్ ఇంప్లాంట్ తో ఫిట్ చేస్తారు. అంటే మళ్ళీ స్మూత్ గా జాయింట్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీని సేఫ్టీ అండ్ సక్సెస్ రేట్ గురించి తెలుసుకుందాం. ఈ సర్జరీకి సక్సెస్ రేట్ చాలా బాగా ఉంటుంది. మోడర్న్ టెక్నిక్స్ వల్ల 2 to 3 days లో పేషెంట్ నడవగలడు. 1 month లో ఆల్మోస్ట్ నార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ సర్జరీలో ఆర్టిఫిషియల్ జాయింట్ అనేది వేస్తారని చెప్పాను కదా, దాని లైఫ్ స్పాన్ అనేది 15 to 20 years వరకు ఉంటుంది. ఇప్పుడు కొన్ని మైత్స్ ఉన్నాయి, అవి ఏంటనేది చూద్దాం. కొంతమంది సర్జరీ డేంజరస్ అని, ఓల్డ్ ఏజ్ లో ఇది కరెక్ట్ కాదని, ఆపరేషన్ అయ్యాక నడవలేరని కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ తప్పు. ఇప్పుడు 60-70 ఇయర్స్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా సేఫ్ గా సర్జరీ చేస్తున్నారు. పేషెంట్స్ మళ్ళీ ఈ సర్జరీ ద్వారా పెయిన్ ఫ్రీగా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సర్జరీ తర్వాత రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేసుకోవాలి, వెయిట్ కంట్రోల్ మెయింటైన్ చేయాలి, షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటే రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా డాక్టర్స్ ఫాలోఅప్ కంపల్సరీగా ఉండాలి. సో ఫ్రెండ్స్, సివియర్ నీ పెయిన్ తో కష్టపడుతున్న వాళ్ళకి ఈ టీకేఆర్ సర్జరీ అనేది ఒక సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు టైమ్లీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి రైట్ డిసిషన్ తీసుకుంటే వాళ్ళ జీవితం పెయిన్ ఫ్రీగా యాక్టివ్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీకేఆర్ గురించి, అదేవిధంగా ఎటువంటి ప్రాబ్లంలో ఈ టీకేఆర్ సర్జరీ అన్నది చేస్తారన్నది కొంత అవేర్నెస్, నాలెడ్జ్ మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.